శివయ్య సకుటుంబ సపరివారంగా ఆశీస్సులు మనందరికీ అందించాలని, స్వామివారి దీవెనలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, సంతోషం ఎక్కడో లేదండి, మనలోనే ఉంటుంది. కానీ కాకి సంతోషంగా ఉన్నా కానీ ఇంకా హంస సంతోషంగా ఉంది అనుకుంటూ పొరపాటు పడుతుంది. ఇలాంటి చిన్ని నీతి కథ ఒకటి. ఒక కాకి ఉంది. ఆ కాకి ఎంతో సంతోషంతో ఉంటూ అంతటా కలియతిరుగుతూ కావు కావు అని అరుచుకుంటూ ఎగురుతూ ఉండేది. ఒకరోజు ఒక కొలనులో ఆ కాకి ఒక హంసను చూసింది. ఆహా, ఏమి అందం, ఏమి అందం! తెల్లగా మెరిసిపోతూ ఆలవోకగా ఈదుతూ ఎంతో ఆనందంగా ఉంది. అందుకే కదా అన్నారు, కాకిలాగా కలకాలం బ్రతికే కన్నా హంసలాగా 6 నెలలు బతికితే చాలని. ఈ హంస ఎంత అందమైనది, అందుచేత ఇది సంతోషంగా ఉంటుంది హంస అని కాకి వెళ్ళి హంసతో, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదూ అని అడుగుతుంది. అయ్యో, నాది ఒక రంగేనా, నువ్వు చిలకని చూసినట్లు లేదు. అందమంటే అది మరి, రంగులంటే అవి, నాదేముంది తెల్లటి తెలుపు అంది. వెంటనే కాకి వెళ్ళి చిలకని చూసింది. అబ్బా, ఏమి అందం, ఏమి రంగులు! కాంతివంతంగా మెరిసిపోతూ పసుపు, నీలం, ఎరుపు రంగులు. అందుకనే ఆడవాళ్ళని చిలకలతో పోలుస్తారు. ఒక రంగేనా, చిన్నపిల్లలు మాట్లాడితే చిలక పలుకులు అని మురిసిపోతారు. తాను ఉంది మా కాకిలాగా, రంగు సంగతి సరే, గొంతుకు అంతే, కావుమని అరిస్తే చాలు చేతిలో ఏది ఉంటే అది విసిరి కొడతారు. చిన్నపిల్లలు సైతం ఉష్ ఉష్ అని విదిలిస్తారు. అందుకనే కదా కవులు చిరకాలంగా కవిత్వం చెప్తున్నారు ఈ చిలకలని వర్ణిస్తూ. సందేహం ఎందుకు, చిలక చాలా అందమైనది, అందుచేత ఇది సంతోషంగా ఉంటుంది అని కాకి వెళ్ళి చిలకతో, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని అడుగుతుంది. అప్పుడు చిలక ఏమంటుందంటే, ఇది ఒక రంగేనా, నువ్వు నెమలిని చూడు, అందమంటే అది, రంగులంటే అవి మరి, నాదేముందిలే అంది. వెంటనే కాకి నెమలిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆ నెమలి ఒక జంతు ప్రదర్శనశాలలో బంధింపబడి ఉంది. అది విశాలమైన కొంత ఆవరణ చుట్టూ కన్నాలతో ఉండి రెండు చెట్లు ఉన్నాయి. త్రాగడానికి ఒక గిన్నెలో నీళ్లు, కొన్ని గింజలు తినడానికి క్రింద నేల మీద వెదజల్లబడి ఉన్నాయి. నెమలి ఒక చెట్టు మీద కూర్చొని ఉంది. ఓహో, ఏమి అందం, ఏమి రంగు! ఆ కంఠమే ప్రత్యేకంగా ఉంది. దానికి మరే పేరు చెప్పలేము. నెమలి కంఠం రంగు అంటారు. ఆ నెమలి క్రిందకు దిగింది, పొరి విప్పింది. ఓహో, ఏమి రంగులు! అందుకే కదా వయ్యారులను నీతో పోలుస్తూ ఉంటారు గదా మయూరి అని అడుగుతుంది కాకి. అందుకే కదా నేను మెచ్చి నీ పింఛమును ఆ వాసుదేవుడే స్వయంగా శిరసున ధరించి ఆ నెమలి కన్నుకే వన్నె తెచ్చాడు. ఎంత అదృష్టం! వాసుదేవుడి కృప పొందిన ధన్యతకు అదే కదా తాత్కారం. నిస్సందేహంగా ఈ నెమలి అందమైనది, అందుకే సంతోషంగా ఉంటుంది. కాకి నెమలి దగ్గరకు వెళ్ళి ఈ సంగతులన్నీ చెప్పింది. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని. అందుకు నెమలి, నిజమే అమ్మా, అందుకే కదా ఇక్కడ బంధింపబడ్డాను. నా ఇష్టం వచ్చినట్లు తిరిగే స్వేచ్ఛ లేదు కదా, నాకు కావలసినది తినే యోగము లేదు కదా. నీకు ఒక సంగతి తెలుసా, ఇక్కడ ఇన్ని పక్షులను బంధించారు, కానీ ఒక్క కాకినైనా బంధించారా చెప్పు? కాకి అదృష్టం కాకిదేనమ్మా, హాయిగా ఇష్టం వచ్చినట్లు తిరగవచ్చు. అసలు నేను ఎప్పుడూ కాకిగా ఉండాలని కోరుకుంటానమ్మా, అంత అదృష్టం నాకెక్కడిది? కాకినైనా కాకపోతిని అని విచారిస్తూ వెళ్ళిపోయింది ఆ నెమలి. దీనిని బట్టి మనకు తెలుస్తున్నదేమిటి? సంతోషం అనేది
రంగులో లేదు, అందంలో లేదు, రూపంలో లేదు. తమకి భగవంతుడిచ్చిన దానికి సంతసించి తమను ఇతరులతో పోల్చుకోకుండా ఉండడంలోనే ఉంది సంతోషం. ఇది తెలియక కాకి అందరి దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉన్నారు అనుకుంటుంది. తానే సంతోషంగా ఉన్నానని వాళ్ళందరికంటే కాకి తెలిసి రాలేదు. ఇలా సంతోషం అనేది మన మన మనసును బట్టి, మనసులో ఉండే అభిప్రాయాలను బట్టి ఉంటుంది. ఓం నమః శివాయ. శివాయ.